హాయ్ వెల్కమ్ టు యోయో టీవీ. నందమూరి ఫ్యామిలీలో ఎన్నో ఏళ్ల నుంచి దాగిన విభేదాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఎన్టీఆర్ ఘాట్ సాక్షిగా మరోసారి జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణ మధ్య విభేదాలు బయటపడ్డాయి. తాజాగా ఎన్టీఆర్ వర్ధంతి సాక్షిగా జరిగిన ఫ్లెక్సీల రగడ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించాలని ఆయన బాబాయ్ హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఆదేశాలు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. అయితే బాలకృష్ణ వర్గం జూనియర్ ఎన్టీఆర్ వర్గానికి చాలా కాలంగా విభేదాలు ఉన్నాయి. వీళ్ళ మధ్య అనడం కంటే టీడీపీతో అంటే బెటర్. అయితే ఇప్పటి వరకు ఎక్కడా ఇది బయటపడింది లేదు. ఒకరి గురించి ఒకరు ప్రస్తావించకుండానే ప్రసంగాలు కార్యక్రమాలు జరుగుతూ వచ్చాయి. అయితే ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా కనిపించిన సీన్ వారి మధ్య ఏ స్థాయిలో విభేదాలు ఉన్నాయో అర్థమవుతున్నాయి. పెద్ద అయిన ఎన్టీఆర్ వర్ధంతి కోసం ఎన్టీఆర్ ఘాట్ను అలంకరించారు. నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొక్కరుగా వచ్చి నందమూరి తారక రామారావు సమాధి వద్ద నివాళులు అర్పిస్తున్నారు. ఉదయాన్నే జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ వచ్చి నివాళులు అర్పించారు. జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నందుకు ఆయన ఫ్యాన్స్ ఘాట్ వద్ద పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అందులో ఎన్టీఆర్ ఇతర నందమూరి ఫ్యామిలీ ఫోటోలు ఉన్నాయి. ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ వెళ్ళిపోయిన తర్వాత వచ్చిన బాలకృష్ణకు ఫ్లెక్సీలు కనిపించాయి. కారు నుండి దిగుతూనే ఫ్లెక్సీలు తీసేయాలని అక్కడే ఉన్న నిర్వాహకుడి చెవిలో చెప్పారు. దానికి ఆయన ఏదో వివరణ ఇచ్చారు. కారు దిగిన వెంటనే తీసేయంటూ ఆదేశించారు. మళ్ళీ ఆయన ఇంకా ఏదో చెప్పబోతుంటే వెంటనే తీసేయంటూ మరోసారి హెచ్చరించారు. ఇలా ఆయన చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బాలకృష్ణ నివాళి అర్పించి వెళ్ళిన వెంటనే అక్కడ ఉన్న ఫ్లెక్సీలను అనుచరులు తీసేశారు. చాలా కాలంగా జూనియర్ ఎన్టీఆర్ వర్గానికి టీడీపీ శ్రేణులకు అసలు పడ్డం లేదు. పలు సందర్భాల్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన వచ్చినా టీడీపీ నేతల నుంచి ఎలాంటి స్పందన ఉండేది కాదు. చంద్రబాబు అరెస్టు తర్వాత ఈ గ్యాప్ మరింత పెరిగింది. చంద్రబాబు అరెస్టుపై జూనియర్ కానీ కళ్యాణ్ రామ్ కానీ స్పందించలేదు. ఇది టీడీపీ వర్గీయులను మరింత ఆగ్రహానికి గురి చేసింది. ప్రపంచవ్యాప్తంగా జరిగే చాలా విషయాలపై స్పందించే జూనియర్ మామయ్య అరెస్టుపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. 2009 ఎన్నికల్లో టీడీపీ తరపున కాలికి చక్రాలు కట్టుకుని ఎన్టీఆర్ ప్రచారం చేశారని, ప్రమాదానికి కూడా గురయ్యారని ఆయన వర్గీయులు కౌంటర్ ఇస్తున్నారు. అలాంటి వ్యక్తిని తొక్కేసేందుకు టీడీపీ నుంచి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నది కౌంటర్గా వస్తున్నటువంటి వాదన. ఆయనతో పాటు తండ్రి హరికృష్ణను కూడా పట్టించుకోలేదని అంటారు. అందుకే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఒక వర్గంగా ఉన్నారని చెప్పుకుంటున్నారు. జూనియర్ కళ్యాణ్ రామ్ ఇద్దరు ఒకవైపు ఉంటే మిగతా ఫ్యామిలీ అంతా మరోవైపు ఉందని చెప్పుకుంటున్నారు. అందుకే ఈ మధ్యకాలంలో డెవిల్ విడుదల సందర్భంగా రాజకీయాలపై కళ్యాణ్ రామ్ చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి. తాను జూనియర్ కలిసి చర్చించి రాజకీయాలపై ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. దీనిపై డిస్కషన్ జరుగుతుండగానే ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్లెక్సీలను బాలయ్య తీసేయమనడం వివాదం పీక్స్కు చేరుకుందని విశ్లేషకులు అంటున్నారు. ప్రధాన మీడియాలో కంటే సోషల్ మీడియా ద్వారా ఈ అంశంపై చర్చ నడుస్తోంది. టీడీపీ వర్గీయులు జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య పెద్ద వారే జరుగుతోంది. ఒకరిపై ఒకరు మాటలు తోటాలు పేల్చుకుంటున్నారు. పాత విషయాలపై రచ్చ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఫ్లెక్సీల అంశంపై ఏపీ వైసీపీ నాయకులు స్పందించారు. ముఖ్యంగా ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి కొడాలి నాని గతంలో పెద్ద ఎన్టీఆర్ను దించిన బాలయ్య ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల మీద పడ్డారని ఎద్దేవా చేశారు. అంతేకాదు 1000 మంది బాలకృష్ణలు వచ్చినా 1000 మంది చంద్రబాబులు వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి కూడా పేకలేరని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరి ఈ ఫ్లెక్సీ వారిపై జూనియర్ ఎన్టీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి.